బాలనటుడిగా బాలయ్యబాబు సినిమాతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చిన్నతనంలోనే తన నటనతో నంది అవార్డు కూడా గెలుచుకొని ఆ తర్వాత అటు వెండితెర ఇటు బుల్లితెరపై హీరోగా రాణిస్తూ ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన క్షీరసాగర మదనం అనే ఒక ఫీల్ గుడ్ మూవీతో మన ముందుకు వచ్చిన నటుడు మానస్ ఇప్పుడు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఆయన పర్సనల్ లైఫ్కి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ మానస్. హాయ్. How are you? I'm good. How are you? I'm good, super good, thank you. మీ క్షీరసాగర మదనం సినిమా రిలీజ్ అయింది అండ్ ఆ ప్రమోషన్స్లో ఫుల్ బిజీ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది, మూవీ ఎలా వచ్చింది అని? మూవీ చాలా బాగా వచ్చిందండి. అండ్ బేసిక్లీ ఇది ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ, యాంథాలజీ. సో ఒక 5 డిఫరెంట్ స్టోరీస్, 7 క్యారెక్టర్స్. సో వేదం తర్వాత మనం అలాంటి మూవీ, ఒక ఫీల్ గుడ్ మూవీని మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సో క్షీరసాగర మదనం అలా ఆ కోవకి చెందిందే. సో డైరెక్టర్ అనిల్ గారు ఒక మంచి కాన్సెప్ట్తో నా దగ్గరికి వచ్చినప్పుడు ఎస్ అండి మనం ఇది చేద్దాం మూవీ, అండ్ ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా, క్షీరసాగర మదనం, ఒక అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు టైటిల్ ఇది. సో డైరెక్టర్ క్రిష్ గారు అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఈ టైటిల్ని విన్నప్పుడు చాలా ఎంకరేజ్ చేశారు. బికాజ్ దే లవ్ తెలుగు అండ్ దే లవ్ తెలుగు లిటరేచర్. సో అలాంటి అరుదైన టైటిల్స్, ఒక నీట్ క్లీన్ టైటిల్ విన్నప్పుడు దే హ్యావ్ అప్రిషియేటెడ్ ద మూవీ. అంటే వాళ్ళకి మాకు అసలు తెలియదండి, క్రిష్ గారు పరిచయం లేదు, అలాగే హరీష్ శంకర్ గారు పరిచయం లేదు. జస్ట్ మా టైటిల్ విని, మా టీజర్ విని, మా సాంగ్స్ విని చూసి వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఇట్స్ రియలీ నైస్ స్టెప్ ఫర్ అస్. ఓకే. సో అండ్ ఆ స్టైలేనా, హెయిర్ గడ్డం ఇలా పెంచేశారు, సో మీసాలను మెలేసి మరీ ఫొటోస్ అప్లోడ్ పెడుతున్నారు. సో ఏంటి మధ్యలో నేను ఐ వాంటెడ్ టు చేంజ్ మై లుక్స్. అంటే నేను ఎప్పుడు కూడా లుక్స్ని చేంజ్ చేస్తూ ఉంటాను. సో అది దానివల్ల అంటే లైక్ అమ్మాయిలని ఫ్లర్ట్ చేయడానికి లేదండి, ఆ ఫేజ్ ఎప్పుడో దాటేసింది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అయిపోయిందా? సో అయితే మీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉండేవారు చాలా మంది. సో లాస్ట్ బ్రేకప్ ఎప్పుడైతే? అది అవుతూ ఉంటాయి. సో లాస్ట్ వన్ మేబీ 1-2 years బ్యాక్, తెలియదు నాకు. ఓకే, యా. సో మనం స్టార్టింగ్ ఇంట్రోలో చెప్పుకున్నట్టుగా మీరు లెజెండరీ, ఒక ఫ్యామిలీకి సంబంధించిన లెజెండరీ యాక్టర్ మూవీతోనే మీరు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోయింది కదా. ఒక్కసారి బ్యాక్ వెళ్ళి తలుచుకుంటే లైక్ ఎలా అనిపిస్తూ ఉంటుంది అంత పెద్ద హీరో సినిమాలో ఎంట్రీ ఇవ్వటం? అంటే నేను ఎప్పుడు ఇమాజిన్ చేసుకోలేదండి, లైక్ ఐ విల్ బీ యాక్టింగ్. అంటే ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ ఐ విల్ బీ సీయింగ్ బాలకృష్ణ గారు అన్నది నేను ఇమాజిన్ చేయలేదు ఎప్పుడు. బేసికలీ వైజాగ్లోని నా పేరు కొంచెం బాగా మారుమోగేది. వీడు బాగా చేస్తాడు, బాగా యాక్టివ్గా ఉంటాడు, క్యూట్గా ఉంటాడు, బబ్లీగా, అంటే కొంచెం బబ్లీగా ఉండేవాడిని చిన్నప్పుడు, బొద్దుగా ఉండేవాడిని. సో సడన్గా ఎంటైర్ టీమ్, బి గోపాల్ అండ్ టీమ్ వచ్చినప్పుడు దే వాంటెడ్ సమ్ చైల్డ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ద సరౌండింగ్ ఏరియాస్ ఆఫ్ వైజాగ్. సో అక్కడ నా పేరు కొంతమంది రిఫర్ చేయడం జరిగింది. మేము జస్ట్ క్యాజువల్గా వెళ్ళంగానే అక్కడ మాకు సింహాచలం టెంపుల్ దగ్గర షూటింగ్ అనమాట. అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఆస్పిషియస్ ప్లేస్. సింహాచలం దగ్గర ఏ షూటింగ్ చేసినా ఇట్ ఈస్ అ హిట్. సో ఆ సెంటిమెంట్తో ఉన్నప్పుడు మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు బాలయ్యబాబు గారిది ఫైట్ సీన్ చేస్తున్నారు. రెడ్ అండ్ రెడ్ కండువా వేసుకొని పంచది. ఫస్ట్ నేను చూసింది ఆయన అక్కడే. చూసి ఇమీడియట్లీ మార్నింగ్ ఒక సీక్వెన్స్ జరిగింది. ఈవినింగ్ ఏంటి అంటే ఒక అన్ని గుడిసెల్ని తగలబెట్టే సీక్వెన్స్ అనమాట. నేను జస్ట్ ఇలా చూస్తున్నాను, స్పాట్లోనే అట్లా బాంబ్ బ్లాస్ట్ అవ్వడం, అందరు పరిగెట్టడం, బాంబ్స్ మధ్యలో నుంచి పరిగెట్టడం. సో దానికి ప్రికాషన్ తీసుకోవడం, అంతా ఆల్మోస్ట్ లైక్ ఒక 2 cameras పెట్టి మొత్తం కవర్ చేశారనమాట. సో ఐ వాజ్ లైక్ జస్ట్ వండరింగ్. అంటే చిన్నపిల్లలు మనకు ఏం తెలీదు. సో ఎలా చేశారు, ఎలా 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 అని ఒక చిన్న మెస్మరైజింగ్ లాగా ఉండింది. సో ఫస్ట్ డేనే నాకు కిక్ ఎనర్జీ ఉంటుంది కదా, అది మనకి ఫస్ట్ డేనే దొరికేసింది. సో అది బాగా ఎంజాయ్ చేశాను నేను. సో ఆ ఎంటైర్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ వాజ్ అ ప్లెజెంట్ అండ్ మెమరబుల్ అండ్ ఫుల్ ఆఫ్ హై ఎనర్జెటిక్ ఇన్సిడెంట్స్. ఆ టైంలో కలిసారా బాలయ్యబాబు గారిని? బాలయ్యబాబు గారిని కలిశాను. బి గోపాల్ గారు లెజెండరీ డైరెక్టర్, అప్పటికి వాజ్ లైక్ టోటలీ హిట్స్లో ఉన్నారు. సో అలాగా ఆల్మోస్ట్ లైక్ మంచి ఆర్టిస్ట్స్ని, తర్వాత డైరెక్షన్ టీమ్ని, ఎవ్రీథింగ్, షూటింగ్ ఎక్స్పీరియన్స్ అంతా మనకు కొత్త, బట్ స్టిల్
I enjoyed it a lot. So from then, I continued my child artist journey. ఆల్మోస్ట్ 10 మూవీస్ చేసినట్టు. Yes. అండ్ అందులో పర్టికులర్గా రవితేజ గారితో వీడే మూవీ, yeah. అండ్ మహేష్ బాబు గారితో అర్జున్ మూవీ, yes. అర్జున్ మూవీలో మీ ఎంట్రీ చాలా కామిక్గా ఉంటుంది. అప్పటి వరకు అలా తను శ్రేయ గారు ఏం చెప్తారు, తనికెళ్ళ భరణి గారి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని వెయిట్ చేస్తున్న టైంలో మీ ఎంట్రీ చాలా కామెడీగా ఉంటుంది. ఆ డైలాగ్ గుర్తుందా మీకు? అయ్యో అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే లైక్ ఆడిషన్ ప్రాసెస్ అనేది చాలా విచిత్రంగా జరిగింది. సో ఆ ఎంటైర్ సీక్వెన్స్కి సెటప్ ఏంటంటే జయం మూవీ ఉంది కదా, జయం మూవీకి స్పూఫ్ అనమాట. ఆ మొత్తం కాన్సెప్ట్ జెండా పట్టుకొని అదంతా. సో దే వాంటెడ్ అ ఇంటర్మీడియట్ గై. మనం అప్పుడు 8th 7th. సో ఆల్మోస్ట్ ఒక 10-15 మంది వచ్చారు ఆడిషన్కి. అందరూ లీన్గా కొంచెం ఇంటర్మీడియట్ నువ్వు మీసాలు వేసుకొని, మనకు అసలు మీసాలు లేవు, ఏం లేవు. సో వచ్చి చూశాను, అబ్బా వీళ్ళందరూ రికమెండేషన్ క్యాండిడేట్స్ మళ్ళీ అందరూ. సో నేను అనుకున్నా ఓకే మనం సెలెక్ట్ అవ్వం అనుకొని తిరుగుతున్నా, మొత్తం స్టూడియో మొత్తం నానక్రమ్ కూడా సెట్స్ మొత్తం తిరుగుతున్నా. ఆ పక్కన సునీల్ గారు షూటింగ్ అవుతుంది, అది చూస్తున్నాను, హాయ్ చెప్తున్నా వెళ్ళి ఆయనకి. చిన్నపిల్లలు కదా ఎవరు ఏమనరు. సో అలా టైంపాస్ చేస్తున్నాను. కరెక్ట్గా లంచ్ బ్రేక్ ఇంకా ముందు అంటే మనకి ప్రొడక్షన్లో ఎలా ఉంటుంది అంటే ఒక బ్రేక్ ఒక 15 minutes బిఫోర్ ఇస్తున్నారంటే సర్వ్ చేసేస్తూ ఉంటారు. వెళ్ళిపోయి ప్లేట్ పట్టుకొని అన్న నాకు వడ్డించు అని చెప్పేసి కూర్చొని తింటున్నా. ఈలోపు ఈ డైరెక్షన్ టీం వాళ్ళందరూ ఎత్తుకుతున్నారు నా కోసం. ఎక్కడ పోయాడు వీళ్ళందరూ రిజెక్ట్ అయ్యారంట, అది నాకు తెలీదు. గుణశేఖర్ గారు అందరినీ తిట్టేశారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరినీ తిట్టేశారు. నేను ఒక్కడే మిగిలా, నా కోసం ఎదుగుతున్నా. నేను ఇప్పుడు ప్లేట్ పట్టుకుని తింటున్నా. సో అప్పుడు రే నీకోసం వెయిట్ చేస్తున్నారా రారా అంటే, అన్న లంచ్ బ్రేక్ కదా అంటే, రారా బాబు నువ్వు లంచ్ బ్రేక్ లేదేం లేదంటే సరే అని వెళ్ళాను. వెళ్తే అక్కడ బయట ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అతను, అంటే దే డింట్ టెల్ మీ ఎనీథింగ్, జస్ట్ అట్లా తోసేస్తున్నారు. అప్పుడు ఒకసారి నీకు డైలాగ్ తెలుసా అంటే వచ్చాను. సరే ఏదైనా సరే ఈ డోర్ గట్టిగా ఇట్లా తోసుకుంటూ వెళ్ళి అక్కడ గుణశేఖర్ గారు ఉన్నారు, డైలాగ్ చెప్పేసి వచ్చేసే అని అన్నారు. సో ఓకే అని చెప్పేసి మనకి స్టేజ్ ఫియర్ అవేం లేదు. సో ఎంట్రీ అవ్వగానే డైలాగ్ చెప్పేశాను. చెప్పంగానే డింట్ను నెక్స్ట్ ఇమీడియట్లీ సీన్ స్టార్ట్ చేసేసారు. లంచ్ బ్రేక్ అయిన తర్వాత హీ సెలెక్టెడ్ అన్నారు. నేను అసలు ఏంటి అనుకున్నా. చూస్తే ఆ డైలాగ్ చెప్పంగానే తనికెళ్ళ భరణి గారు క్లాప్స్ కొట్టి ఫస్ట్ టేక్లోనే అది చేసేసాను అనమాట. అప్పుడు శ్రేయ గారు ఉన్నారు, తనికెళ్ళ భరణి గారు ఉన్నారు, ఆర్టిస్ట్ అందరు ఉన్నారు, గుణశేఖర్ గారు ఉన్నారు, 2 కెమెరాస్ రోల్ అవుతున్నాయి. బట్ సింగిల్ షాట్లో చెప్పేశాను అనమాట. సో అంటే ఆడిషన్ అండ్ షూట్ ఒకే రోజు అయిపోయిందా? ఆడిషన్ అండ్ షూట్ ఒకే రోజు అయిపోయింది. ఓకే. సో దే వర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు పోస్ట్ పోన్, అంటే దొరకకపోతే పోస్ట్ పోన్ చేద్దాం అనుకున్నారు. బట్ బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ వెంట్ పీస్ఫుల్లీ. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తారా? అదే ఆవేశంతో. యా, గీత రా గీత వచ్చాయి, నా ప్రేమను ఎవరు ఆపలేరు, పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి లేదు, ఈ చాదస్తపు మనుషుల నుండి ప్రేమ రాహిత్యపు సమాజం నుండి సంఖ్యలు తెంచుకొని రా, నీ కోసం నీ ప్రేమ కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉన్నాను గీత. ఈ పెద్దలు ఉన్నారే మన ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు గీత, రా గీత వచ్చాయి. సరే అప్పుడు ఎలా చెప్పారు, ఇప్పుడు అలాగే చెప్పారు అసలు? లేదండి, అప్పుడు ఇంకా ఇంటెన్షన్గా చెప్పారు. అంటే అఫ్కోర్స్ అంటే అప్పుడు చిన్నపిల్లలు కదా. అండ్ డబ్బింగ్ కూడా మీరే చెప్పారు అప్పుడు? డబ్బింగ్ కూడా అప్పుడు కూడా మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో తర్వాత మళ్ళీ కలిసారా తనికెళ్ళ భరణి గారిని, శ్రేయ గారిని? నేను తనికెళ్ళ భరణి గారిని కలిశాను, మళ్ళీ గుణశేఖర్ గారిని కూడా కలిశాను. అండ్ ఇంకొకటి సర్ప్రైజ్ ఏంటంటే ఎవరైతే నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పి పంపించారో ఆయనతో నేను సినిమా కూడా చేశాను. విన్నాను, పాయల్ రాజ్పూత్ గారితో. ఆ మూవీ ఎంతవరకు వచ్చింది? అది కంప్లీట్ అయిపోయిందండి, అది డబ్బింగ్ కూడా అయిపోయింది. ఐఎమ్ ద నెగటివ్ లీడ్, ఫస్ట్ టైం ఒక నెగటివ్ లీడ్ గా చేస్తున్నాను. ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ టు సీ మేము కూడా. సో ఎలా అనిపించింది పాయల్ రాజ్పూత్ గారు యాక్టింగ్ వైజ్ గా చూస్తే? తను RX100 లోనే అసలు నెక్స్ట్ లెవెల్లో చేసేసింది. సో మీరు అందులో నెగిటివ్ షేడ్ అంటున్నారు, సో ఎలా అనిపించింది తనతో చేయటం? అంటే బేసికలీ మీరు ఒక కొత్త పాయల్ రాజ్పూత్ని చూస్తారండి. బికాజ్ ఇది ఒక టోటలీ సీరియస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ జర్నీ అనమాట 5Wsలో. సో ఇప్పటి వరకు పాయల్ రాజ్పూత్ గారు చేసిన రోల్స్ అన్నీ ఒక ఎత్తు, ఇది ఒక
ఓకే. సో పాయల్ రాజ్పూత్ గారు పోలీస్గా చేశారు. అవును. ఓ ఓకే. సో మీరు విలన్. నేను విలన్ అంటే నేను ఇంకా చెప్పకూడదు, ఇంక చెప్తే మొత్తం అయిపోతుంది. సో ఎప్పుడు వస్తుంది మూవీ? మూవీ అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అవుతున్నాయండి. మహతి స్వరసాగర్ గారు ఆర్ఆర్ కంపోజ్ చేస్తున్నారు, మ్యూజిక్ అండ్ ఆర్ఆర్ కంపోజ్ చేస్తున్నారు. సో అది ప్రజెంట్ ఆర్ఆర్ వర్క్స్ అండ్ సీజీ వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అండ్ దోస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. త్వరలోనే టీజర్ అండ్ ట్రైలర్ నాకు తెలిసి డైరెక్టర్ గారు వెరీ ఈగర్, ఒక పెద్ద స్టార్ లాంచ్ చేస్తారు. సో వెయిటింగ్ ఫర్ దాట్. ఓకే. సో మాస్టర్ రామ్ తేజ ఏంటిది అంటే చిన్నప్పుడు రామ్ తేజ అనే నేమ్ పెట్టారు. ఓకే. యా. సో రామ్ తేజ, తేజ్ ఇలాగ చాలా మంది ఉన్నారు, కొంచెం యూనిక్గా ఉండాలి అని చెప్పేసి మానస్ నాగులపల్లి ఈజ్ మై సర్ నేమ్. సో మానస్ నాగులపల్లి. సో దట్స్ ఇట్. సో రామ్ తేజ్ అంటే లైక్ న్యూమరాలజికల్గా చూస్తారు కదా. సో అంటే మీకు నేను జనరల్గా అయితే ఐ డోంట్, నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇంట్లో వాళ్ళు నమ్ముతారు బాగా, సో వాళ్ళు చూసింది. ఫస్ట్ మూవీ మీరు అదే పేరుతో చేసినట్టున్నారు కదా. యా. ఓకే. మానస్ చెప్పండి, సక్సెస్ అంటే ఏంటి మీ ఒపీనియన్ ప్రకారం? అంటే చాలామందికి చాలా డెఫినేషన్స్ ఉన్నాయండి సక్సెస్కి. నాకు తెలిసి సక్సెస్ అంటే మనల్ని చూసి ఫాలో అవ్వడం. సో చాలామందికి ఎలా అంటే మనీ ఇస్ సక్సెస్ ఆర్ ఫేమ్ ఇస్ సక్సెస్. ఫర్ మీ ఈజ్ టేకింగ్ మీ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ ఫాలోయింగ్ ఇన్ మై ఫుడ్ స్టెప్స్ ఇస్ సక్సెస్. సో నాకు మనీ కంటే ఐ ప్రిఫర్ నేమ్, గుడ్ నేమ్ ఆర్ గుడ్ రెప్యుటేషన్. మనం వెళ్ళే వరకు మన నేమ్ అన్నది బాగుండాలి, టార్నిష్ అవ్వకూడదు. సో హ్యావింగ్ అ గుడ్ నేమ్ ఇస్ కాల్డ్ సక్సెస్. సక్సెస్ అయ్యాను అనుకుంటున్నారా, ఇంకా అవ్వాల్సింది ఉంది అనుకుంటున్నారా? అయ్యో సక్సెస్ అయిపోయాను అనుకుంటే అయిపోయిందండి అక్కడే. వెన్ యు ఆర్ టోటలీ నాకు మనం చాలా సాధించేసామంటే అక్కడ ఆగిపోతాడు మనిషి, ఎవరైనా సరే, ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే. నాకు ఇక్కడితో అయిపోయింది, మనం సాధించేసాం అని తృప్తి ఉండిపోతే మాత్రం ఇంకంతే. సో ఐ డోంట్ థింక్ ఎనీ పర్సన్ విల్ బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ హీ హ్యాస్. ఏదో ఒకటి సాధించాలి, ఇంకా నెక్స్ట్ ఏదైనా చేయాలి. ఇప్పటి వరకు ఒక ఎత్తు, తర్వాత ఇంకొకటి. సో అలా ఉంటేనే బాగుంటుంది జర్నీ కూడా. ఇట్ విల్ బీ లైక్ మీనింగ్ఫుల్. సో ఇప్పుడు మీరు సీరియల్లో చేశారు హీరోగా, అండ్ సినిమాల్లో చేస్తున్నారు, చాలా సినిమాలు ఇప్పటికి చేశారు. అండ్ మీకు సీరియల్, సినిమాని రెండిట్లో ఒకటే చూస్ చేసుకోవాలి అంటే మీరు ఏం చూస్ చేసుకుంటారు? అంటే లైక్ ఎనీ టైమ్ ఇట్ ఈస్ సినిమా అండి. అంటే సినిమా ఈజ్ మై ప్యాషన్. సో నేను అంటుంది సీరియల్లా సినిమానా ఇలా కాదు, తెర మీద కనిపించడం. సో బీయింగ్ ఆన్ స్క్రీన్ ఇస్ వాట్ ఐ వాంట్. అంటే మీరు ఇంతకుముందు అంటున్నారు, నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు నేను యాంకర్గా కూడా చేశాను, నేను డాక్యుమెంటరీస్ చేశాను. సో డాక్యుమెంటరీకి కూడా నంది అవార్డు వచ్చింది. మీరు యాక్చువల్లీ హీరో అనే చిల్డ్రన్ ఫిల్మే అన్నారు, నేను పాండవులు అనే టెలిఫిల్మ్ చేశా, దానికి కూడా నంది అవార్డు వచ్చింది. సో బేసికలీ ఏంటంటే మనం ఆన్ స్క్రీన్ ఒక పర్ఫామ్ చేయడానికి ఏదైనా కొత్త రోల్ దొరకడం అన్నది ఇంపార్టెంట్. సో నేను చేసింది కోయిలమ్మ చేసింది రాఘవేంద్రరావు గారి బ్యానర్లో. డైరెక్ట్ తీసుకెళ్ళి రాఘవేంద్రరావు గారి ముందు కూర్చోబెట్టేశారు నన్ను. సో ఇట్స్ లైక్ ఆయన్ని కలవడం, ఆయన్ని మీట్ అవ్వడం అండ్ ఆయన దాంట్లో చేయడం అన్నది ఇట్ ఈస్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ఎనీ ఆర్టిస్ట్. మీరు ఏ ఆర్టిస్ట్నైనా అడగండి, ఏ హీరోయిన్ అయినా అడగండి, ఏ యాక్టర్నైనా అడగండి, దే విల్ సే దట్ రాఘవేంద్రరావు గారి దగ్గర చేస్తే బాగుంటుంది, మాకు అది ఒక నైస్ ఎక్స్పీరియన్స్ అని వాళ్ళు చెప్తారు. సో అలానే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. సో ఆన్ స్క్రీన్, బీయింగ్ ఆన్ స్క్రీన్ ఈజ్ వాట్ ఐ లైక్. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఓకే. సో సీరియల్ వల్ల మీకు ఎక్కువగా ఫేమ్ వచ్చిందా, సినిమా వల్ల వచ్చిందా? ఆబ్వియస్లీ సీరియల్ వల్లే. అంటే ఇంట్లో ఉన్న లేడీస్ అందరికీ బాగా దగ్గరయ్యాను. ఇప్పటికీ మీ పేరు మానస్ అని చెప్తే ఎవరు గుర్తుపడతారు, అమర్ అని అంటేనే గుర్తుపడతారు. యా 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 అంటే అదైతే వాస్తవం. అంటే వాళ్ళు తిట్టుకున్నారు, కొంతమంది కనెక్ట్ అయ్యారు, కొంతమంది ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. సో అది ఏంటి అంటే దట్ ఈస్ బికాజ్ ఎవ్రీ డే మనం వాళ్ళ ఇంట్లో ఉంటాం, వాళ్ళకి ఏదో ఒకటి చెప్తూ ఉంటాం. సో రిలేషన్షిప్ గురించి, ఫ్యామిలీ బాండింగ్ గురించి, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ గురించి, ఇవన్నీ మనం ఎప్పుడైతే టచ్ చేస్తామో ఏదో ఒక విషయంలో వీ విల్ గెట్ కనెక్టెడ్.
కొన్నిసార్లు బ్రదర్ సెంటిమెంట్ వల్లనో, కొన్నిసార్లు మదర్ సెంటిమెంట్ వల్లనో, కొన్నిసార్లు హస్బెండ్ అండ్ వైఫ్ బాండింగ్ వల్లనో, కొన్ని వల్ల ఫాదర్ అండ్ సన్ రిలేషన్, ఏదో ఒక రిలేషన్షిప్ వల్ల ఎవరో ఒకరికి మనం టచ్ అవుతాం. బికాజ్ ఒక మూవీ తీసుకున్నాం అనుకోండి, మీకు ఆ డ్రామా చూస్తే ఐదర్ ఒక లవ్ స్టోరీ అనుకుంటే, ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ద మూవీ ఈజ్ లవ్ స్టోరీ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్. మీకు వేరే రిలేషన్షిప్స్ టచ్ అవుతాయి, కానీ ఎక్కువ ఫోకస్ ఇస్ ఆన్ దిస్. సో సీరియల్లో ఏంటి అంటే డైలీ కాబట్టి మీకు యూ హ్యావ్ మోర్ ఆఫ్ ఎమోషనల్ కనెక్ట్ అండ్ దే ఓన్ దెమ్సెల్వ్స్ అనమాట. అంటే ఆ క్యారెక్టర్స్ని వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు, వీళ్ళు మా పిల్లలే, మా ఇంట్లో ఉన్న వాళ్ళే అన్నట్టు వాళ్ళు ఓన్ చేసుకుంటారు. యా, సో మీరు ఆల్మోస్ట్ ఒక 15 years పైన అయిందా ఇండస్ట్రీకి వచ్చి? మీ 5th class నుంచి అంటున్నారు కాబట్టి. నేను అలా ఎప్పుడు చూసుకోలేదు. ఓకే, సో ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా, ఇండస్ట్రీలో ఎదగాలి అంటే ఏం కావాలి అంటారు? వన్ గుడ్ ప్రాజెక్ట్, అంతే. మీకు ఒక్క మంచి ప్రాజెక్ట్ పడింది అనుకోండి, మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా అది ఇస్ నథింగ్. ఇక్కడి నుంచే మీకు స్టార్ట్ అవుతుంది మళ్ళీ మీ కెరియర్. వన్ గుడ్ ప్రాజెక్ట్ ఈజ్ ఇనఫ్. ఓకే, సో అంటే ఇండస్ట్రీకి చాలామంది వస్తూ ఉన్నారు, కొంతమంది మేల్ అయినా ఫీమేల్ అయినా కానీ, కొంతమంది చాలా ఇయర్స్ వెయిట్ చేసి అసలు ఇంకా సక్సెస్ రావట్లేదు, ఇంకా ఈ ఇండస్ట్రీలో ఉండటం వేస్ట్ అని వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇంతేనా? ఇంకా ఎంత ఓపిక్గా ఉంటే అంత మంచిదండి. బికాజ్ మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనం పేర్లు తీసుకోవచ్చు, యువర్ విష్. వాళ్ళందరూ ఒక్కొక్క టైంలోని వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు ఇంకొక ఛాన్స్ అనుకొని వాళ్ళు ట్రై చేశారు కాబట్టి దే హ్యావ్ ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్. చాలా యాక్టర్స్ ఉన్నారు, అందరు కూడా లేదు అయిపోయింది, మనం హీరోతో అయిపోయింది అని అనుకుంటే, లైక్ రవితేజ గారు, జగపతి బాబు గారు, ఎంతమంది ఉన్నారు. లైక్ వాళ్ళు అక్కడే అయిపోయి ఉంటే దేర్ ఇస్ నో నెక్స్ట్ స్టెప్. సో పేషెన్స్, ఆ డెడికేషన్, ఆ నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద థింగ్ దట్ యూ షుడ్ హ్యావ్. సో అందం, యాక్టింగ్ రెండు ఉంటేనే ఇండస్ట్రీలో ఉండొచ్చా? లేదండి, యాక్టింగ్ ఉంటే చాలు, అందంతో అసలు సంబంధం లేదు. అందం కెన్ గెట్ యూ సమ్ ఫ్యూ రోల్స్, బట్ ఇఫ్ యూ కాంట్ యాక్ట్, ఐ డోంట్ థింక్ యూ కెన్ సర్వైవ్. ఓకే, సో ఇక బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. చూసారా మీరు బిగ్ బాస్ ప్రీవియస్ సీజన్స్? నేను ఎప్పుడు ఏ సీజన్ కూడా కంప్లీట్గా చూడలేదండి, అంటే బిట్స్ అండ్ పీసెస్గా చూసేవాడిని. యా, ఐ హావ్ సీన్ ఇట్ యాజ్ బిట్స్ అండ్ పీసెస్. యా, సో ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ లైక్ ఇట్లా చూసిన టైంలలో ప్రీవియస్ సీజన్స్లలో? అంటే లాస్ట్ సీజన్ అయితే సోహెల్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్స్. ఇంతకుముందు నవదీప్ అన్న జోవియల్గా అనిపిస్తాడు. యా, యాక్చువల్లీ మీరు తనిష్తో వర్క్ చేశారు కదా నక్షత్రం మూవీలో. సో సీజన్ 2లో తను పార్టిసిపేట్ చేశారు కదా, అప్పుడు చూసారా? ఓ యా, నేను తనిష్ది చూశాను. బట్ తనిష్ది ఏంటంటే లోపల బయట నాకేం డిఫరెన్స్ అనిపించలేదు. సో హీ వాజ్ ద సేమ్. అలాగే యాంగర్ మేనేజ్మెంట్, అంతే కోపం ఇంకా తక్కువ. ఆహా, ఓకే. సో మీరు అంటే రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటారా తనిష్తో? అంటే నక్షత్రం మూవీ నుంచి. ఓకే, వెరీ గుడ్ ఫ్రెండ్. ఓకే, సో ఇండస్ట్రీలో మీకున్న ఒక ముగ్గురు ఫ్రెండ్స్ పేర్లు చెప్పండి. చాలామంది ఉన్నారండి, అంటే లైక్ ముగ్గురు పేర్లు అంటే ఇప్పుడు నేను ఏదైనా ప్రాబ్లం వస్తే సందీప్ కిషన్ అన్నకు కాల్ చేస్తా, అలాగా తనీష్తో రెగ్యులర్గా టచ్లో ఉంటా. సో ఇలాగా చాలామంది ఉన్నారు. ఇంకా ఇంకెవరు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలామంది మీకు తెలియకపోవచ్చు. ఓకే, ఇప్పుడు నోన్ ఫేసే చెప్పండి ఇంకా ఎవరైనా. సో మొత్తం మీ నక్షత్రం బ్యాచ్తో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటారు అయితే. అంటే సందీప్ అన్నకి నేను ఒక మేబాజ్ అనే ఒక షో చేశా అప్పట్లో, నేను సందీప్ అన్న. ఆయన షోర్ ఇన్ ద సిటీ మూవీ చేయకముందు, అప్పటి నుంచి నేను ఐ వాజ్ ఇన్ రెగ్యులర్ టచ్ విత్ హిమ్ ఓన్లీ. యా, సో అలా అంటే లైక్ దీనివల్ల ఇంకా క్లోజ్ అయ్యాము, దగ్గర అయ్యాము, బట్ వీ వర్ ఇన్ టచ్ ఫర్ అ వెరీ లాంగ్. ఓకే, నేను ఒక చిన్న టాస్క్ ఇస్తాను అయితే. సో మీరు ఇద్దరు పేర్లు చెప్పారు కాబట్టి ఇప్పుడు వెరీ అర్జెంట్గా మీ ఫోన్ నుంచి కాల్ మీ అర్జెంట్ అని తనీష్కి అలాగే సందీప్ కిషన్కి మెసేజ్ పెట్టండి. ఎవరు అర్జెంట్గా కాల్ చేస్తారో చూద్దాం, ట్రై చేద్దాం. ఇప్పుడున్న టైంకి వాళ్ళు తిట్టుకుంటారేమో. రేపు ఫోన్ ఇరా.
ఐ డోంట్ థింక్ దే గోనా సీ. మార్నింగ్ యూస్ చేశారనుకోండి ఇంకా అది చాలా ఇదవుతుంది. పెట్టారా? కాల్ వచ్చేసిందా? తనీష్ ఇస్ కాలింగ్. స్పీకర్ ఆన్. బాబాయ్. హలో హలో బాబాయ్, ఎక్కడ బాబాయ్? నేను ఇంట్లో బాబాయ్. ఇంట్లో ఉన్నావా? ఓకే ఓకే. నేను వస్తా అయితే ఒకసారి ఇంటికి వచ్చే ముందు కాల్ చేస్తా. ఏమైంది? ఏం కాలేదు. నేను వచ్చే ముందు చేస్తా ఒకసారి. వస్తున్నావా? యా ఆన్ ద వేలో ఉన్నా, వస్తున్నా. సరే. సో ఓకే, తిట్టుకుంటాడు. సో చూసారు కదా తనీష్ ఎంత అర్జెంట్గా రిప్లై ఇచ్చారు. పర్లేదు, నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఓకే. సో ఇంకా మనం ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఓకే. నేను అడుగుతాను, మీరు సింగిల్ వర్డ్స్లో ఆన్సర్స్ చెప్పండి. ఓకే. ఫేవరెట్ కలర్? బ్లూ. అందుకే బ్లూ ఫుడా? ఫేవరెట్ ఫుడ్? మామ్ ఏది కుక్ చేసిన ఏదైనా. చికెన్ బిర్యానీ. ఒకవేళ మామ్ లేని టైంలో మీరు బయటికి వెళ్తే? మేబీ ఐ విల్ ట్రై ఫిష్ పులుసు. ఓకే. సో ఫేవరెట్ డ్రెస్సింగ్ స్టైల్, క్లోత్స్? ఎనీథింగ్ కంఫర్టబుల్. ఓకే. ఫేవరెట్ ఫెస్టివల్ దివాలి. ఓకే. మిమ్మల్ని ఇప్పటికిప్పుడు ఒక వరల్డ్ టూర్కి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తారు? వరల్డ్ టూర్ అంటే ఫస్ట్ నేను ఇండియాని కవర్ చేస్తానండి. వరల్డ్ టూర్ తర్వాత సంగతి. అదర్ దాన్ ఇండియా ఐ వుడ్ లవ్ టు గో టు ఐస్లాండ్. ఓకే. నేను అంటే మా ఫ్రెండ్స్కి ఒకసారి పోస్ట్ చేశారు ఐస్లాండ్లో ఫొటోస్. ఓకే. ఇట్స్ లైక్ రియలీ బ్యూటిఫుల్. ఓకే. అండ్ అప్పట్లో షారూక్ ఖాన్ గారు సాంగ్స్ కూడా దాంట్లో చేశారు. లొకేషన్స్ చూసి ఐ వాజ్ లైక్ స్పెల్ బౌండ్. ఇట్స్ రియలీ ఫోటోజెనిక్. అంటే మనం కెమెరాస్లో సెల్ఫీస్ అందరూ దిగి లేకపోతే పోర్ట్రేట్ మోడ్లో తీసుకుంటారు కదా, అక్కడ 100 బొచ్చు ఫోటోలు తీసుకోవచ్చు అక్కడ. అలా ఉంటుంది. ఇట్స్ లైక్ వెరీ వెరీ సీనిక్. ఓకే. సో ఐస్లాండ్ వెళ్తారు అనుకుంటున్నా. అంటే ఆ ఫొటోస్ చూసి ఇన్స్పైర్ అయ్యా. మీరు సడన్ గా ఎవరితో వెళ్తారు? వెళ్తే ఒక్కనే వెళ్తాను. ఏముంది, సింగిల్ ఎలా వెళ్తారండి? సింగిల్ వెళ్తే మీరు అడిగింది అదే కదా క్వశ్చన్. మీరు సడన్ గా బయట వెళ్తే ఎక్కడికి వెళ్తారు? అదే, ఒకవేళ ఐస్లాండ్ వెళ్ళే ఛాన్స్ వస్తే ఎవరితో వెళ్తారు? సింగిల్ గా వెళ్తాను. ఓకే, సింగిల్. ఓకే. సో వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అడిక్షన్? బిగ్గెస్ట్ అడిక్షన్, టఫ్ క్వశ్చన్. మేబీ మెస్సింగ్ విత్ మై హెయిర్. Okay, so what is your hobby? My hobby, yeah, I have a lot of hobbies. I like to play cricket. I like to watch movies a lot, binge watch. Okay. And ఎక్కువ స్పోర్ట్స్, hang out with friends. Okay. Yeah, ఫ్రెండ్స్తో ఎనీ యాక్టివిటీస్ లైక్ గేమ్స్ అంటే లైక్ 1-on-1 కాకుండా ఒక గ్రూప్గా ఉండే గేమ్స్ ఏదైనా సరే ఆడతా. ఓకే. సో మార్నింగ్ ఫస్ట్ లేవగానే మీరు చేసే ఇమీడియట్ వర్క్ ఏంటి? ఫోన్ చూసుకుంటా. సో మీరు ఫోన్ అడిక్టర్ అయితే? లేదంటే నేను పడుకునే ముందు ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేసి పడుకుంటా. సో ఫస్ట్ అది ఫ్లైట్ మోడ్ తీసేసి ఏమైనా కాల్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చాయేమో చెక్ చేసుకుంటా. జిమ్లో టైం స్పెండ్ చేస్తారా? యా. ఎంతసేపు? 1.5 hours మినిమం. ఓకే. యా. అండ్ మార్నింగ్ రెడీ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటారు? డిపెండ్స్ అండి. అంటే లైక్ మనం జిమ్కి వెళ్తున్నామా 5 minutesలో రెడీ అవుతున్నాం. అదే బయటికి వెళ్తున్నానంటే కొంచెం ఐల్ టేక్ టైం. ఓకే. సో మీరు ఇంట్లో ఎవరికి ఎక్కువ భయపడతారు? ఇద్దరికి, మామ్ అండ్ డాడ్. యా. అంతే అంటారా? ఒక్కరి పేరు? మామ్. ఓకే. అమ్మ. ఓకే. సో ఫస్ట్ క్రష్ టీచర్ అండి, మా స్కూల్ టీచర్. ఇంగ్లీష్ టీచరా? ఇంగ్లీష్ టీచర్ కాదనుకుంటా. జనరల్లీ అందరు ఇంగ్లీష్ టీచర్ పేరు చెప్తారు. పక్క క్లాస్ టీచర్. ఆహా. మా క్లాస్ కూడా కాదు ఆవిడ. అయ్యో.
ఓకే. సెలబ్రిటీ క్రష్ ప్రెజెంట్ ఫస్ట్ అండ్ ప్రెజెంట్. ఫస్ట్ సౌందర్య గారు. ఓ ఓకే. యూస్ టు లైక్ రియలీ లైక్ హర్. యా. ఆన్ స్క్రీన్ చూడంగానే బాగా ఇష్టం ఉండేది. హోమ్లీగా. యా నౌ రీసెంట్లీ పూజా హెగ్డే. ఓకే. ఏదో ఇంటర్వ్యూలో చూసాను పూజా హెగ్డేతో కలిసి యాక్ట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు, అందులో మిమ్మల్ని పూజా హెగ్డేని మీకు ఇచ్చి పెళ్లి చేయాలి, అంతేనా? చేసినా చేయకపోయినా పర్లేదు, ఆయన యాక్ట్ చేస్తే చాలు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే చాలు మనకి. సో మీ ఫోన్ చూపిస్తారా ఒకసారి? మీ స్క్రీన్ పైన ఏముంది? ఏముండదు. ఇది అన్లాక్లో కాకుండా ఇది చూడండి, ఏముండదు, నార్మల్ లాక్ తీసేసాను. యా. ఓ ఓకే, కూల్. సో రైట్ నౌ మీకు పీకే కనిపిస్తే ఏం చేస్తారు పవన్ కళ్యాణ్? కాసేపు చూసుకుంటా ఆయన్ని. ఆయన అంత టైం ఇస్తారా? ఆయన చూసుకుంటా అంటే దొరికే ఒక 5 సెకండ్లైనా ఆయన చూసుకుంటాను నేను. ఓకే, చాలు, అది చాలు మనకి. పవన్ కళ్యాణ్ ఒక 3 wordsలో డిస్క్రైబ్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని ఒక 3 wordsలో డిస్క్రైబ్ చేయాలి అంటే హీఈస్ ఆనెస్ట్, హీఈస్ అడ్మిరబుల్, హీఈస్ ప్యాషనెట్. ఓకే. ఆయన నుంచి మీరు ఏదైనా తీసుకోవాలి అంటే? ఆయన నుంచి నేను ఏదైనా తీసుకోవాలి అంటే చాలా తీసుకున్నానండి. ఆయన దగ్గర నుంచి లైక్ ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా సరే ఆయన చూసారా, ఆయన స్టిల్ హిస్ కంటిన్యూయింగ్ టు ఫుల్ఫిల్ హిస్ విష్. ఫ్యాన్స్ కోసం ఇప్పటికీ ఏదైనా చేస్తారు వాళ్ళు. సో ఆయన నుంచి చాలా తీసుకున్నాను. స్టిల్ మనం తీసుకోవాలి అంటే మేబీ ద స్పార్క్ ఇన్ హిజ్ ఐస్. సో ఎవ్రీ టైమ్ ఐ సీ హీస్ లైక్ వెరీ ఎనర్జెటిక్. ఆ స్పార్క్ అన్నది స్టిల్ ఇట్ ఇస్ దేర్. సో మేబీ దట్ ఐ వుడ్ లైక్ టు టేక్ దట్. పవన్ కళ్యాణ్ గారి మూవీలో నుంచి ఒక డైలాగ్ చెప్పమంటే ఏం చెప్తారు? అయ్యో చాలా ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మీరు చూసినప్పుడు, మీకు చిన్నప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ది? నాకు చిన్నప్పుడు బాగా కనెక్ట్ అయింది అంటే తమ్ముడులో సీక్వెన్స్. ఓకే. సో ఆ ఫోన్ సీక్వెన్స్ అన్నది అసలు పిచ్చ ఇష్టం. ఒక్కసారి. అయ్యో లేదు, అది లైక్ మేము ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కూడా అరే మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, దాన్ని మేము ఎన్నోసార్లు కూనీ చేసుకొని ఫ్రెండ్స్ మీద పాడి ఆ మూవీ నాకు బాగా ఇష్టం. తమ్ముడు మూవీ అంటే ఇంతకుముందు తొలి ప్రేమ ఇవన్నీ చూసి మేము కనెక్ట్ అయ్యాము, కానీ ఫ్యాన్స్ అయిపోయింది తమ్ముడు మూవీ నుంచి. తర్వాత ఇమ్మీడియట్గా బద్రి. ఆ బద్రి అనే మూవీలో స్టైలింగ్ కానీ, సాంగ్స్ కానీ, టైటిల్స్ దగ్గర నుంచి, లోగో దగ్గర నుంచి వెరీ షార్ప్గా ఉంటుంది బద్రి అనే మూవీ. సో మీరు తమ్ముడు చూడండి, బద్రి చూడండి. ఖుషీకి అయితే ఇంకా అసలు అది నాకు తెలిసి థియేటర్లో 20-21 times చూసాను నేను ఆ మూవీని. సో ఖుషి ఇంకో ఆ స్టేజ్, ఆ ఫేజ్ అంతా కూడా వీఆర్ లైక్ టోటల్లీ ఇంకా పవన్ కళ్యాణ్ ఈ నేమ్ తప్ప ఇంకా వేరే ఏ నేమ్ వినిపించేది కాదండి. అండ్ బ్యాచ్ అంతా ఎలా ఉండేవారంటే, బాలు మూవీకి మేము కరెక్ట్గా 10th classలో ఉన్నాం. బాలు మూవీకి ఒక రో మొత్తం అంతా కుర్రాలమే. మేము 10th క్లాస్ బంక్ కొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు, డబుల్ ప్యాంట్స్ వేసుకొని. సో అంత హ్యూజ్ ఫ్యాన్స్ అనమాట. మావాడు ఒకడు ఉండేవాడు, ఆడైతే ఎంత క్రేజీ అంటే ఢిల్లీలో ఇలా టూర్ ఉంటుంది కదా, స్కూల్ టూర్ ఉంటుంది కదా, ఆ టూర్లో డబుల్ ప్యాంట్ వేసుకొని తిరిగితే అందరు వాడిని వెటకారం చేస్తున్నా సరే వాడు పట్టించుకోలే. ఢిల్లీ వాళ్ళకి తెలీదు. సో ఎంత వెటకారం చేస్తున్నా సరే పట్టించుకోలేదు. అంటే అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ అప్పటి నుంచే, ఆ వయసులో నుంచే ఉన్నారు. ఓకే. సో మీకు గ్యాంగ్ ఉంది అయితే పీకే ఫ్యాన్స్? అయ్యో అసలు మామూలుగా కాదు. ఇప్పటికీ స్టిల్ వి కనెక్ట్, వి బాండ్, వి టాక్ ఓన్లీ అబౌట్ పీకే. సో రీసెంట్గా ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది, భీమ్లా నాయక్. చూసారా? ఎలా అనిపించింది? మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని చూసారని అడగకూడదు. ఎన్నిసార్లు చూసారు, ఎన్ని షేర్లు కొట్టారు, ఎంత మీకు ఎన్ని ఎడిట్లు చేసుకున్నారు, దాని మీద మీరు రీల్ చేశారా, ఇవన్నీ అడగాలి తప్ప. ఓకే. సో మీరు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన మూవీ ఏది? నేను హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన మూవీ పవన్ కళ్యాణ్ గారిది అయితే ఖుషి అండి. నేను హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాచ్ చేసిన టీజర్ అంటే పంజా టీజర్.
నాకు బీజిఎం బాగా ఇష్టం. సో కొన్ని హైస్ ఉన్నాయి అసలు, అవన్నీ మనం పవన్ కళ్యాణ్ గారిది అసలు ఆ మూవీ అంటే అత్తారింటి దారేది ఇవన్నీ ఒక రికార్డ్. కానీ అసలు కంబ్యాక్స్ ఉంటాయి కదా, ఆయన ఇచ్చే కంబ్యాక్స్ అన్నీ పవర్ఫుల్ కంబ్యాక్స్. వకీల్ సార్, గబ్బర్ సింగ్, యా, గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత అసలు చాలామంది కంట్లో నీళ్ళు పెట్టేసుకున్నారు. చాలా మంది నేను కూడా ఇంకా అసలు మెస్మరైజ్ అయిపోయాం. ఆ ఇంటర్వెల్ బ్లాక్ కూడా ఆయన ఇచ్చే ఆ ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో చాలా హిట్ కొట్టేసాం అనేసి. సో ఇట్ వాజ్ అంటే మల్టీప్లెక్స్లో కూడా నాకు తెలిసి రచ్చ చేసి ఎంజాయ్ చేసిన సినిమా అయితే గబ్బర్ సింగ్. మార్నింగ్ షో వెళ్ళాము మన జీవికే ఐనాక్స్కి, మల్టీప్లెక్స్లో కూడా అసలు గోల ఎవరు తగ్గలేదు, ఆకలి మీద ఉన్నారు. ఓకే, సో మానస్ కూల్ పర్సనా, యాంగర్ పర్సనా? సిచ్యువేషన్ బట్టండి. ఓకే, అయితే చెప్పండి, ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 1 to 10, ఓకే, హౌ కూల్ యు ఆర్? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 8 out of 10 I'll say I'm cool. Okay, yeah. Anger depends. నేను తినలేదు అనుకోండి ఏదైనా. ఓకే, ఇలా చాలా మంది ఉంటారు. కొంచెం అంటే ఈజీగా ఇరిటబుల్ అవుతాను. ఓకే, బట్ అదర్ దెన్ దట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐఎమ్ కూల్. సో యాంగర్ ఐ వుడ్ సే 7 out of 10. ఒకవేళ సిచ్యువేషన్ డిమాండ్ చేసి మీకు ఫుడ్ దొరకలేదు, ఆ రోజు పక్కన ఉన్న వాళ్ళు ఇరిటేషన్ చేస్తున్నారు, మిమ్మల్ని చాలా ఇరిటేట్ చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతారు? ఏం చేస్తారు? మోస్ట్లీ వెళ్ళి వాటర్ తాగి కూల్ అవుదామని చూస్తాను. ఓకే, బట్ ఇన్ కేస్ ఆ సిచ్యువేషన్ ఏది లేదు అంటే ఐ ట్రై టు, అంటే మోస్ట్లీ యాంగర్ తగ్గించుకోవడానికి కొన్ని ఉంటాయి కదా, లైక్ బాక్సింగ్ చేయడమో, లేకపోతే జంపింగ్ చేసుకోవడమో, స్కిప్పింగ్ చేయడమో, ఏదో ఒకటి అట్లా. ఓకే, బ్రీత్ అవుట్, వెంకీ ఆసనం. ఓకే, సో ఇలాంటి మానసాసనాలు ఏం లేవా? మానసాసనాలు ఏం లేవండి ప్రెసెంట్. ఓకే, సో మిమ్మల్ని మీరు ఒక 3 wordsలో డిస్క్రైబ్ చేసుకోవాలంటే? నన్న లైక్ ఐఎమ్ ఆనెస్ట్ అండ్ ఐ గివ్ అ లాట్ ఆఫ్ వాల్యూ టు ఫ్రెండ్షిప్ అండ్ నన్ను ఏం చెప్ప, ఐఎమ్ సింపుల్. ఓకే, సో విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ సైట్? ఎక్కువగా దేని సర్వ్ చేస్తారు? నేనా? లేదా, అట్లేం లేదండి, జస్ట్ ర్యాండమ్. అంటే ఐఎమ్ నాట్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ సంథింగ్, అంటే లైక్ కార్స్ అట్లా ఏం లేదు, అలా ఏం లేదు. క్యాజువల్గా ఎక్కువ నేను స్పోర్ట్స్ అంటే క్రికెట్ న్యూస్ కానీ ఇవి ఎక్కువ చూస్తూ ఉంటాను. ఓకే, సో స్పోర్ట్స్ రిలేటెడ్ ఎనీథింగ్. ఓకే, ఫేవరెట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్? ఇన్స్టాగ్రామ్. ఓకే, సో ఓటీటీ ప్లాట్ఫామ్? ఓటీటీ అంటే అన్ని ప్లాట్ఫామ్స్ ఐ బింజ్ వాచ్. ఎక్కువగా ఈ రీసెంట్గా నెట్ఫ్లిక్స్ చూస్తున్నాను. ఓకే, సో అందుకే లాస్ట్ టైం తేజస్విని గారు చెప్పారు, ఎప్పుడు చూడు నెట్ఫ్లిక్స్లో ఉంటారు, అంతే కదా? అంటే కొన్ని సిరీస్ మనం ఒకసారి చూస్తుంటే దాన్ని కంటిన్యూ అయిపోతుంటాం కదా, దానివల్ల మేబీ. ఓకే, సో ఇది చెప్పండి, ఒక అమ్మాయిని చూడగానే ఫస్ట్ ఆ అమ్మాయిలో మీరు ఏం నోటీస్ చేస్తారు? ఐస్ చూస్తానండి. ఓకే, ఐస్ బట్టి తెలిసిపోద్ది అమ్మాయి మనల్ని చూస్తుంది. ఇప్పుడు నన్ను చూసి ఏమనిపిస్తుంది? అంటే ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ అన్నీ చూస్తారు, అలా కాదు, ఒక అమ్మాయిని చూస్తున్నా కాదు, మీరు అన్నారు కదా ఐస్ చూస్తే చెప్పేయచ్చు అని. అంటే నేను మంచిదానిలా కనిపిస్తున్నానా? ఐ మూలగా చూస్తారని ఒక డైలాగ్ ఉంటది. ఓ, సో మీరు టీకెన్ ఫాలో అవుతున్నారు. ఇలియానా గారికి కోచింగ్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, సో ఐ మూలగా చూసింది అంటే మనల్ని ఆ ఇంట్రెస్ట్ ఉంది అని ఒక చిన్న ఓకే డయాగ్నల్లీ అంటారు కదా. ఓకే, సో బెస్ట్ చైల్డ్హుడ్ మెమరీ ఏంటి? నంది అవార్డు తీసుకోవడం అంటే దట్ ఈస్ మై బెస్టెస్ట్ చైల్డ్హుడ్ మెమరీ. ఏ ఏజ్లో తీసుకున్నారు అది? నేను అప్పుడు 8th క్లాస్ అనుకుంటా, 8th or 9th అనుకుంటా. ఓకే, 2004. ఓకే, మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటివరకు లైఫ్లో వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్?
చాలా వచ్చాయండి. మీరు బెస్ట్ కాంప్లిమెంట్ బెస్ట్ ఒకటి ఉంటుంది కదా, అట్లా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మళ్ళీ ప్రీవియస్ వెళ్ళి గుర్తు చేసుకున్నా కూడా ఇది ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది కదా. సడన్గా అడిగేసరికి నాకు ఎవరైనా ఒక ఫేమస్ పర్సనాలిటీ చెప్పింది కానీ? అవి చాలా ఉన్నాయి. అదే నాకు అదే చాలా ఉన్నాయి. నెక్స్ట్ నాకు సడన్ గుర్తు రావట్లా. సో ఇవైతే ఈజీ గుర్తుంటుంది అనుకుంటా. వరస్ట్ కాంప్లిమెంట్? వర్స్ట్ కాంప్లిమెంట్ నాకు తెలిసి ఇప్పటి వరకు నాకు వర్స్ట్ కాంప్లిమెంట్స్ ఎక్కువ ఏం రాలేదండి. తిట్టడం కూడా చాలా రేర్. అంటే ఇంట్లో వాళ్ళైనా సరే అవి కామన్ అవి రోజు ఇంట్లో లైక్ మీ మూవీ చూసినప్పుడు లేదంటే మీరు బయట మీ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నప్పుడు లేదా ఏదైనా సిచ్యువేషన్? మమ్మీ బెస్ట్ క్రిటిక్. షీఈ్ అ వెరీ గుడ్ క్రిటిక్. అప్పుడు ఒకసారి చెప్పేస్తూ ఉంటాం, మమ్మీ నువ్వే డైలాగ్ రాసేసి నువ్వే డైరెక్షన్ చేసేసి అని చెప్తూ ఉంటాను. సో షీఈ్ లైక్ అందరు అమ్మలు అంతే అండి. లైక్ దే ఆర్ వెరీ కేరింగ్ అబౌట్ దేర్ కిడ్స్. సో మనం ఏం అనలేము కూడా. మమ్మీ సెన్సార్ బోర్డులో చేశారు కదా. సో మీ మూవీ ఏదైనా ఎప్పుడైనా సెన్సార్ చేసే ఛాన్స్ రాలేదు? అది అగైన్స్ ద రూల్స్ నాకు తెలిసి. ఓకే ఓకే ఓకే. అండ్ లైఫ్లో ఏదైనా ఒక సిచ్యువేషన్ మళ్ళీ ఇది జరగొద్దు, రిపీట్ అవ్వద్దు అని అనిపించిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ప్రతి ఒక్కరి పర్సన్ లైఫ్లో అలా ఒకటి ఉంటుంది కదా. మేబీ అంటే లైక్ సమ్ బ్యాడ్ ఫిల్మ్స్ ఆర్ ఎనీథింగ్ ప్రాజెక్ట్ మనం అనుకుంటాం కదా, లైక్ అరే ఇది స్కిప్ అయితే బాగున్ను అని ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్క యాక్టర్కి ఉంటుంది. ఓకే. అండ్ మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? ఎమోషనల్ అయింది, బాగా ఏడ్చేసింది ఇలా? మా అమ్మమ్మ చనిపోయినప్పుడు అండి. ఓకే. చిన్నప్పుడు నేను మమ్మీ డాడీ కంటే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర బాగా పెరిగాను. సో తను బాగాలేనప్పుడు కూడా నేను లైక్ మేము అన్ని పనులు మానుకొని వాజ్ దేర్ ఇన్ ద హాస్పిటల్. అలా ఆమె డిశ్చార్జ్ అవుతున్న టైంలోనే మేము ఇక్కడ కొంచెం వర్క్స్ చూసుకుందామని వెనక్కి వచ్చేసరికి షీ ఎక్స్పైర్డ్. సో నేను అప్పుడు లేను అని నేను చాలా ఫీల్ అయ్యాను. ఓకే ఓకే. సో ఇది పక్కన పెడితే చాలా మందికి ఎమోషన్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ ఎవరైనా లైక్ ఇందాక చెప్పినట్టుగా వర్స్ట్ కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు కానీ మిమ్మల్ని ఏదైనా అన్నప్పుడు కానీ చాలా ఎమోషనల్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారు? మ్యాక్సిమం ఆ పర్సన్తో మళ్ళీ మాట్లాడదామని చూస్తాను. లైక్ వాట్ వెంట్ రాంగ్, అంటే తను కోపంగా ఉన్నారా, లేకపోతే లైక్ ఎలా చెప్పారు, ఎవరైనా చెప్పిన దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అన్నారా, లేకపోతే ఆయన ఒరిజినల్ జడ్జ్మెంటా ఏంటి అని ఒకసారి మాట్లాడి చూస్తాను. దాన్ని బట్టి మనకి స్టేట్ ఆఫ్ మైండ్ కొంచెం అర్థం అవుతుంది కదా. లైక్ హోల్ హార్టెడ్గా అన్నారా, లేకపోతే ఎవరైనా చెప్పిన దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అన్నారా. సో దాన్ని బట్టి నేను మళ్ళీ కాల్ తీసుకుంటాను. ఓకే, బట్ అవతల వాళ్ళ ఒపీనియన్ని నేను రెస్పెక్ట్ ఇస్తాను. బికాస్ ఓకే. సో మీలో మీరు మార్చుకోవాలి అంటే ఏం మార్చుకుంటారు? మేబీ కొంచెం కోపాన్ని తగ్గించుకుంటాను. అండ్ టైంకి ఉండేటట్టుగా కొంచెం చూస్తాను. అంటే ఇప్పటివరకు డుమ్మా కొట్టినవి, లేట్గా వెళ్ళినవి చాలా. ఓకే. సడన్గా మీకు ఇప్పుడు ఒక 5 million వచ్చాయంటే మీరు ఏం చేస్తారు? 50 lakhs వస్తేనా ఏం చేస్తాను? మ్యాక్సిమం మేబీ తీసుకెళ్ళి మమ్మీ డాడీకి ఇస్తాను. ఇంకేమి లైక్ ఇందాక ఐస్లాండ్ అన్నారే, 50 lakhs ఎందుకండి, అవసరం లేదు కదా. అంటే వచ్చాయి అన్న సంబరంలో? లేదండి, అంటే నాకు ఎలా ఉంటుంది అంటే నేను యాజ్ ఐ టోల్డ్ యూ ఐఎమ్ వెరీ సింపుల్ గై. సో నాకు ఎక్కువ డబ్బులు వచ్చినా సరే నేనేమి ఖర్చులు పెట్టేసి అలా ఏం చేయను. నాకు మ్యాక్సిమం ఏదన్నా సరే మా పేరెంట్సే ఏదైనా గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ గివ్ ఇట్ టు మై పేరెంట్స్. వాళ్ళ డెసిషన్. ఇంకా ఇఫ్ దే ఫీల్ దట్ యునో ఎస్ ఇది ఓకే, మనం ఏదైనా చేద్దాం, లేకపోతే ఎవరికైనా సహాయం చేద్దాం. మా మమ్మీ అయితే మీకు లైక్ షీ ఈజ్ వెరీ 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 కైండ్ జెంటిల్ ఉమెన్. సో నాకు తెలిసి మా స్కూల్లోనే చాలామంది స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో మాది వెరీ స్మాల్ స్కూల్ అండి. బట్ ఎలా అంటే తన ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఎయిమ్ తన సొంతంగా ఒక స్కూల్ పెట్టుకోవాలని, అది సాధించింది. సాధించిన తర్వాత ఎవరైనా పేరెంట్ వచ్చి మాకు 3 పిల్లలండి, వీ కాంట్ ఎఫోర్డ్ ద ఫీ స్ట్రక్చర్ అంటే
అవునా ఒకరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేసేది, నాట్ ఫర్ ది 1 year, ఫర్ ది ఎంటైర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ వేర్ అక్కడ చదివినంత కాలం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేసేది. సో అలా ఒకరికి ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ ఇయర్ మోర్ దాన్ ఒక 50 స్టూడెంట్స్ ఫ్రీగా చదువుతారు మా దగ్గర. సో ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఎస్ అంటే ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ వల్ల మొత్తం ఆన్లైన్ క్లాసెస్, బట్ ప్రీవియస్గా మొత్తం ఆవిడ హ్యాండిల్ చేసేది, బాగా హ్యాండిల్ చేసేవారు. ఓకే. యా, సో మీకేమైనా అలాంటివి అబ్బిందా అంటే ఎవరైనా? నేను వెళ్ళి క్లాసెస్ చెప్పేవాడిని కదా, స్కూల్లో క్లాసెస్ చెప్పేవాడిని, మ్యాథ్స్ అండ్ సైన్సెస్ చెప్పేవాడిని. ఓకే. యా. వాట్సాప్లో మీరు లాస్ట్గా ఏ అమ్మాయికి మెసేజ్ చేశారు? ఎవరికి ఉంటుంది, అయ్యో సందీప్ అన్న కూడా మెసేజ్ చేశాడు. ఓ మై గాడ్ 3 missed calls. అయ్యయ్యో. జస్ట్ ట్రై కాలింగ్ యూ మానస్, ఐమ్ గెటింగ్ ఇన్ టు మీటింగ్ నౌ. నాకు ఒక్కసారి నువ్వు వాయిస్ నోట్ పెట్టేవా, ఏమైందో ఇన్ఫో. అయ్యో. Three missed calls. అయ్యో. సందీప్ అన్న కాల్ చేశాడు. 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి అండ్ ఒక వాయిస్ నోట్ కూడా పెట్టారు మనం చేసిన పనికి. మీరు అసలు నేను సారీ చెప్పారని చెప్పండి. ఇద్దరు కూడా ఓ మై గాడ్ షిట్. సో మీరు నాకు చెప్పలేదు ఇంకా లాస్ట్ మెసేజ్ ఒక అమ్మాయికి ఎవరికి చేశారు? మమ్మీకే ఉంది, ఇదిగోండి. అదర్ దెన్ అమ్మ కాకుండా. అమ్మ కాకుండానా, వెతకాలి. అస్సలు లేరు, పేరు మార్చుకొని పెట్టుకున్నారేమో. మేబీ అంట. అందరు అబ్బాయిలే ఉన్నారండి, మీసాలు గడ్డాలే. ఓకే. సో మానస్ గారు చెప్పండి, ఫైనలీ పెళ్ళి ఎప్పుడు? ఇంట్లో వాళ్ళని అడగాలి, నాకే. మీరు చేసుకుంటానంటేనే కదా వాళ్ళు సంబంధాలు చూసేది. నేను కూడా అదే, అందుకే హోల్డ్ చేస్తున్నా. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డోంట్ నో. ఇంకో 1 year 2 years 10 years మేబీ. 10 years అప్పటికి ముసలోళ్ళు అయిపోతారు. సల్మాన్ ఖాన్ని ఫాలో అవుతున్నారా ఏంటి? యా. ఓకే. సో ఎనీహౌ మీరు అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అవ్వాలి అండ్ అలాగే కొత్త లైఫ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి అది కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇవి మానస్తో ముచ్చట్లు. తన పర్సనల్ లైఫ్కి సంబంధించి కొన్ని విషయాలను అయితే రాబట్టే ప్రయత్నం చేశాను. ఐ హోప్ మీరందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.